ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, గోదావరి పుష్కరాల సందర్భంగా 12 రాసుల వారు ఏ దైవాన్ని స్మరిస్తూ పుష్కర స్నానం ఆచరించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం నిజ ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈరోజు నిజ ఆషాఢ శుద్ధ పంచమి, స్కంద పంచమి లేదా గరుడ పంచమి. ఈరోజు చేపట్టేటువంటి నాగుల పూజ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. మానసిక రుగ్మతల్ని, శారీరక రుగ్మతల్ని కూడా పోగొడుతుంది. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి కుజుడు యొక్క జపం, కందుల దానం, ఎర్రటి గోవుకు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు శారీరక రుగ్మతల్ని, మానసిక రుగ్మతల్ని పోగొడుతుంది. అలాగే రుణ ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి. రవి చంద్రుల యొక్క పరివర్తన కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటానికి ఉపయోగపడుతుంది. ఈ రవి యొక్క స్థితి ఆధిపత్యత శుభుడైనప్పుడు అఖండ అధికారాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కుజుడు యొక్క బుధుడు యొక్క స్థితి మిథున క్షేత్రంలో, ఇక్కడ బుధుడికి స్వక్షేత్ర స్థితి, రవి యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో. ఈ చంద్రగురు శుక్రుల యొక్క కలయిక ఉత్తమ యోగాన్ని కలిగిస్తుంది. ఈ రోజు పుట్టేటువంటి వారికి ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడుతుంది. అలాగే రవిచంద్రుల యొక్క పరివర్తన కూడా ఉత్తమ అధికారాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. పేరు ప్రఖ్యాతులు వ్యాపారపరంగా సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆనందకర పరిస్థితుల ద్వారా ఊరట లభిస్తుంది. నూతన కార్యక్రమాలను విద్యాపరంగా చేపట్టగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి వ్యాపారపరంగా కూడా ఉపక్రమించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతృప్తికర సంఘటనలు కొనసాగుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని సంతృప్తికరంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకునే అవకాశాలు దగ్గరవుతాయి. పొరపాట్లు దూరమవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేతికి అందుతాయి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అవకాశాలు వ్యాపారపరంగా కూడా లాభిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాన్ని వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే గౌరవ మర్యాదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితులు ఏర్పడినప్పటికీ పరిష్కార మార్గాలు కూడా వెన్నంటి ఉంటాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని
ఆచరించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా కూడా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా చేపట్టగలుగుతారు. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు వేగవంతంగా దగ్గరవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. నూతన సమస్యలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఉద్యోగపరంగా జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ప్రతికూల పరిస్థితులు కూడా దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా పొందగలుగుతారు. ఆర్థిక లాభాలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆనందకర వార్తలు కూడా వెన్నంటి ఉంటాయి. ఉపశమనాన్ని కలిగించేటువంటి సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు వ్యాపార రీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా మానసిక భీతి తొలగిపోతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. అనుకూల ఆనందకర వార్తలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. గందరగోళ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అసహనం తగ్గుతుంది. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలు మాత్రం కొనసాగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా మానసిక రుగ్మతలు దూరమవుతాయి. మానసిక భీతి పోతుంది. మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే అదృశ్య సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఒత్తిళ్లు తగ్గుతాయి. దూర ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రయోజనాల్ని ఆస్వాదించగలుగుతారు.
వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలు సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలుగా చేపట్టగలుగుతారు. ఆర్థిక స్తోమత పెంచుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు ధనస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పిల్లల విషయంలో ఆనందం లభిస్తుంది. చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ పరిష్కార మార్గాలు కూడా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆర్థిక అనిశ్చితి దూరం అవుతుంది. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆలోచన దోషాలు దూరం అవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో చిరు జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి వేగవంతమైనటువంటి అనుకూల మార్పుల్లో విఘ్నాలు చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాలు మాత్రం మెరుగవుతాయి. శుభ సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని వేగవంతంగా ప్రదర్శించలేకపోతారు. ప్రత్యర్థుల చేతిలో ఏర్పడినటువంటి అపజయాల్ని జీర్ణించుకోలేకపోతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు తథ్యం. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా కుంభరాశి వారు ఈ రోజు ఈశ్వరుని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రమాదాలు దూరం అవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి చిరు సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని స్మరించి పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. శ్రీనాథ మహాకవి గోదావరి యొక్క వైభవాన్ని ఒక చోట వర్ణిస్తాడు. వర్ణిస్తూ ఆయన ఒక మాట అంటాడు. ఆపాతాళ గభీర నీరకు అది సుధాహారామల శ్రేణికిన్. ఆ నది ఎంత గొప్ప ప్రవాహాన్ని కలిగి ఉంటుంది అంటే ఆపాతాళ గభీర నీరకు అని మొదలుపెట్టాడు. పాతాళలోకం నుంచి పెళ్ళుబుకినటువంటి ప్రవాహం ఎంత వేగంగా పైకి చిమ్మి ప్రవహిస్తుందో అంత గొప్ప ప్రవాహం కలిగినటువంటి నది అయి ఉంటుంది. ఇందులో విశేషం ఏమిటంటే అసలు గోదావరి నది ఏర్పడడానికి ప్రధాన కారణం గౌతమ మహర్షి యొక్క తపస్సు. గౌతమ మహర్షి తపస్సు చేసినప్పుడు పరమశివుడు అనుగ్రహించినటువంటి గోదావరి ప్రవాహం మొట్టమొదట బ్రహ్మగిరిలో ప్రారంభమైంది. పైకి వచ్చినటువంటి ప్రవాహం వెంటనే అంతర్హితమైపోయింది. అంతర్హితమై మళ్ళీ గంగాద్వారంలో పైకి ఉబికింది. ఉబికినటువంటిది తిరిగి అంతర్హితమైంది.
అంతర్హితమైనటువంటి ఆ ప్రవాహం సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 పేర్లతో పిలువబడేటటువంటి ముఖము కలిగినటువంటి పరమశివుడే త్రయంబకాచలేశ్వరుడనేటటువంటి పేరుతో పర్వతంగా మహారాష్ట్ర దేశంలో వెలిసి ఉంటే అందులో ఉండేటటువంటి ఒక పర్వత శిఖరంలోంచి మళ్ళీ ప్రవాహం ప్రారంభమై కొన్ని అంగుళముల యొక్క గుంట లోపలికి వెలిసి ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి త్రయంబకేశ్వర లింగం దగ్గర ఆ ప్రవాహం పైకి కొద్దిగా ఉపిగింది. ఆ పరమశివుని యొక్క స్వరూపమైనటువంటి 5 తలలు ఏ ఉన్నాయో ఆ 5 తలలు 5 శిఖరములుగా ఉన్నటువంటి త్రయంబకాచలంలో పైకి ప్రవాహం ఉబికినప్పుడు దాన్ని దర్భల యొక్క కట్ట చేత గౌతమ మహర్షి మళ్ళీ కిందకి వెళ్ళిపోకుండా పైకి ఉద్ధరించాడు. అందుచేత దానికి కుశావర్తము అని ఒక పేరు వచ్చింది. ఆ పేరు కలిగినటువంటి గోదావరి ప్రవాహం ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. అంత విశేషమైనటువంటి ఒరవడితో ప్రవేశించి పరమశివుని యొక్క పాదములు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కడుగుతూ ప్రవహించింది. అందుకే కాళేశ్వరంలో శివుడి పాదాలు కడిగింది, అలాగే కుండలేశ్వరంలో పరమేశ్వరుడి పాదాలు కడిగింది, సప్తగోదావరం అన్న పేరుతో దక్షారామంలో భీమనాథుడి పాదాలు కడిగింది, అలాగే కోటిపల్లి అనేటటువంటి ప్రాంతం ఇప్పుడు కోటిపల్లి అని పిలువబడుతోంది, అక్కడ సోమనాథుడి పాదాలు కడిగింది, భద్రాచలంలో శివకేశవ అభేదంగా రామచంద్రమూర్తి పాదాలు కడిగింది. అలా ప్రవహించి చిట్ట చివర మురమళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికీ వీరభద్రేశ్వర స్వామి వారి యొక్క పాదాలు కడిగింది. పరమశివుని యొక్క దేవాలయాలు లింగస్వరూపాలు ఎన్ని చోట్ల ఉన్నాయో అక్కడ ప్రధానంగా ప్రవహిస్తూ శివుని యొక్క పాదములు కడిగినటువంటి గౌతమి గంగ ఈ గోదావరి ప్రవాహం చిట్ట చివరికి ఆ సముద్రంలోకి కలిసిపోయింది. గోదావరి స్నానం చెయ్యడం, గోదావరి నదీ తీరంలో పుణ్యకార్యాలు ఆచరించడం అంత గొప్పది. గోదావరి నదికి ఒక్కదానికే ఒక్క విశేషం ఉంది. మిగిలిన నదులకు వేటికి ఈ మాట అన్వయం చెయ్యలేదు, ఒక్క గోదావరికి అన్వయం చేశారు. ఏమిటి గోదావరికి ఉన్న గొప్పతనం అంటే మంగళోత్సంగా అని ఒక పేరు. మంగళోత్సంగా అన్న మాటకు అర్థం ఏమిటంటే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితము ద్విగుణీకృతమని, అక్కడ చేసేటటువంటి పుణ్యకార్యముల యొక్క స్థితి వేరుగా ఉంటుందని నిర్ధారించడం కుదరదు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ ఏ పుణ్యకార్యమాచరించినా, ఎక్కడ స్నానం చేసినా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి నది భారతదేశం మొత్తం మీద గోదావరి ఒక్కటే. స్నానానికి వెళ్ళినప్పుడు కేవలంగా మనమొక్కళ్ళం స్నానం చేస్తే చాలు, మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదనేటటువంటి మానసికమైన దృష్టికోణంతో ప్రవర్తించకూడదు. అందుకే ఏది చెయ్యాలో అది చెయ్యాలి, ఏది చెయ్యకూడదో అది చెయ్యకుండా నిగ్రహించుకోవాలి. కాబట్టి పుష్కర సమయంలో నదీ స్నానం చేసేటటువంటి వాళ్ళు తప్పకుండా పాటించవలసినటువంటి నియమం అది. అలా చక్కగా స్నానం చేసిన తరువాత మనం అభ్యున్నతిని కలిగించేటటువంటి పదార్థములను దానం చెయ్యొచ్చు. పుష్కర సమయంలో గోదావరి నదీ తీరంలో ఎన్నెన్ని పదార్థాలని దానం చెయ్యొచ్చో కూడా శాస్త్రాలే చెప్పే. నేను మీకు ఉదాహరణకి కొన్ని పదార్థాల పేర్లు చెప్తాను. ఈ పదార్థములలో ఏ పదార్థాన్నైనా సరే దానం చెయ్యొచ్చు. అన్నిటికన్నా దానాలలో ఉత్కృష్టమైనది ఏది అంటే భూమి. భూమిని ఒక్కదాన్ని దానం చేసినటువంటి కారణం చేత పాడి పంట, అందులో ఉండేటటువంటి ఐశ్వర్యము, జీవశక్తి ఇన్నిటినీ దానం చేసినట్టే. అందుకే పుష్కర సమయంలో భూమిని దానం చేయడం, గోదానం, ఎద్దుని దానం చేయడం, నాగలి దానం చేయడం, ధనం, ధాన్యం, శాకం అంటే కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ, అలాగే వస్త్రద్వయం అంటే ఒక్క బట్ట కాదు, ఒక రవికల బట్ట కాదు, 2 రవికల బట్టలు, వస్త్రద్వయం. అలాగే పళ్ళు, శయనం అంటే పడుకోవడానికి కావలసినటువంటి మంచం, చందనం. ఉత్తముడైనటువంటి వ్యక్తి లభించినప్పుడు చక్కగా ఇంట్లో చందనం తీసి ఆ చందనాన్ని పట్టుకెళ్ళి గోదావరి నదీ తీరంలో ఒక విద్వాంసుడి యొక్క చేతికి చందనాన్ని అలదడం కూడా
చాలా చాలా గొప్ప విశేషంగా గుర్తెరగాలి. అలాగే చందన దానం కూడా అంత గొప్పది. కాబట్టి చందన దానం, అలాగే చాలా అవతల వారికి ప్రీతి కొరకు ముత్యాలను దానం చేయడం, బంగారం దానం చేయడం, అలాగే కొన్ని విశేషమైనటువంటి ఔషధాలని దానం చేయడం. అంటే చూడండి, కొన్ని పదార్థాలు ఉంటాయి, వాటికి ఓషధీ శక్తి ఉంటుంది. ఇప్పుడు కొన్ని నిమ్మకాయలు తీసుకొచ్చి అక్కడ పెట్టిన చలివేంద్రం దగ్గర ఇచ్చి మీరు నీళ్ళు ఇచ్చేటప్పుడు ఈ నిమ్మకాయ పిండి ఇవ్వండి అని ఇచ్చారనుకోండి, దాంట్లో విటమిన్ సి ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. తలస్నానం చేసి బయటికి వచ్చినటువంటి ఆడపిల్లలకి పెద్ద జుట్టు ఉంటే వాళ్ళకి పడిశం పట్టకుండా ఈ నిమ్మకాయ నీళ్లు ఉపయోగపడతాయి. అప్పుడు అది ఔషధాన్ని దానం చేసినట్టే అవుతుంది. కాబట్టి అలా విశేషంగా ఔషధాన్ని దానం చెయ్యడం, ఇవన్నీ కూడా అభ్యున్నతికి కారకాలు అవుతాయి. ఇందులో ఎవరి శక్తిని అనుసరించి వారు తప్పకుండా దానం చెయ్యాలి. ఆ సమయంలో మనం చేసిన దానం ఏదుందో అది జీవుని యొక్క అభ్యున్నతికి కారణమవుతుంది. మన జీవుడి గురించి మనమే పట్టించుకోకపోతే ఎప్పుడో శరీరం పతనమైపోయిన తర్వాత కొడుకు చెయ్యాలి, వాడు చెయ్యాలి, వీడు చెయ్యాలన్న పేరాశెందుకు? చక్కగా శరీరం ఉండగానే ఇంత గొప్ప పుష్కరాలు వస్తున్నాయి. ఒక్క పువ్వు పట్టుకెళ్ళి ఆ రోజున దానం చేస్తే చాలు, కాస్త చందనం దానం చేస్తే చాలు. శక్తి ఉన్నవాళ్ళు శక్తి కొలది దానం చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భ్రమరాంబకే అరటిపండు పెట్టాలన్న కోరిక నీకు బలంగా ఉంటే ఒక ఆవుకి పెట్టిన అరటిపండు భ్రమరాంబకు పెట్టినట్టే. అంటే ఇప్పుడు నిజంగా గోదావరి ప్రీతి చెందాలంటే జరగవలసినది ఇది గోపూజ. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. మంగళవారము పంచమి ఉత్తర ఫల్గుణి నక్షత్రం పరిఘయోగం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేసినట్లయితే భూ సంబంధమైన లాభాలు సిద్ధిస్తాయి. ఆస్తిని వృద్ధిపరచడం, అలాగే గృహలాభం, భూలాభం, గృహ నిర్మాణాది పనుల్లో ముందుకు వెళ్ళటం, గృహఛిద్రములు తొలగటం, ఇంట్లో ఏవైనా అశాంతి ఉంటే, అలాగే మన ప్రయత్నాలు ముందుకు వెళ్ళటానికై చేసేటటువంటి సంకల్పాలన్నీ సుబ్రహ్మణ్య ఆరాధన ద్వారా సిద్ధిస్తాయి. లక్ష్మీ నృసింహ ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. ఉత్తర ఫల్గుణి సూర్య భగవానుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి సూర్య ఆరాధన కూడా కలిసి వస్తుంది. పరిఘయోగం ఉన్నది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించి బయటకు వెళితే మంచి జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ సంబంధమైన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. రుణాలు తీసుకోవటం, రుణాలని తీర్చటం, ఆర్థిక బాధలన్నీ తొలగటానికి ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలిస్తే శివయోగంతో హస్తా నక్షత్రంతో బుధవారం ఉన్నది. ఈ మూడు విశేషమైనటువంటి శుభాన్ని ఇస్తున్నాయి. షష్ఠీ తిథి కాబట్టి బుధవారం షష్ఠీ తిథి. ఇక్కడ కూడా ఈ షష్ఠి అనేది షణ్ముఖ సుబ్రహ్మణ్య ఆరాధనను సూచిస్తుంది. విష్ణు సంబంధంగా మనం విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి. సుబ్రహ్మణ్య షణ్ముఖ షడానన స్తోత్రం చాలా వరకు మంచిది. మహావిష్ణు స్తోత్రంతో పాటు గోవిందనామాలు చదువుకుంటే హస్తా నక్షత్రం చాలా వరకు సహకరించే నక్షత్రం. వ్యాపార సంబంధమైన అన్ని పనులు సిద్ధిస్తాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంది, పూర్తిగా సహకరిస్తోంది. ఈశ్వరుడికి సంబంధించిన శివయోగం కాబట్టి బుధవారం శివయోగం. శివకేశవ అభేదంగా మన సంకల్పాలు, మన మంత్రసిద్ధి జపము ఉత్తమమైనటువంటి దైవ బలాన్ని ప్రసాదిస్తుంది. వాక్ సిద్ధి పెరుగుతుంది. మన బుద్ధి చైతన్యవంతంగా ముందుకు నడిపిస్తుంది. మనని చైతన్యవంతంగా ఉంటుంది. చైతన్యవంతమైన పనులు చేపట్టడానికి ఇది మంచి కాలం. గోదావరి పుష్కర తరంగిణి ఈ అంశానికి స్వాగతం. 12 సంవత్సరాలకు ఒకసారి గోదావరి నదిలో మనం గనక స్నానం చేసినట్లయితే విశేషమైన పుణ్యం. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. పుష్కర స్నానం ఆత్మశుద్ధినిస్తుంది, ఆత్మశక్తినిస్తుంది. సహజంగా నిత్యం చేసేటటువంటి స్నానం శరీర శుద్ధినిస్తే పుష్కరాల్లో స్నానం చేయటం ద్వారా ఆత్మ బలం పెరుగుతుంది, అంతరంగ ప్రక్షాళనం అవుతుంది.
ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజయేల. ఈ విధంగా శాస్త్రాలు చెప్పినాయి. కాబట్టి ఆత్మశుద్ధి ఎలా వస్తుందండి అంటే, మన మనస్సు పరిశుద్ధం కావాలి అంటే పుష్కర పుణ్య నదీ జలాలలో మన శరీరం 3 మునకలు వేయాలి, శిరస్నానం చేయాలి. సంపూర్ణమైన ఆపాదమస్తకం పాదప్రభృతి శిరపర్యంతం 3 సార్లు పుష్కర జలాలలో కనుక మనం స్నానం చేస్తే, అది కూడా సూర్యోదయ సమయంలో స్నానం చేస్తే, అర్ఘ్యప్రదానం ఇవ్వడానికి సూర్యుడు ఉండాలి. ఇంట్లో ఒకసారి స్నానం చేసి నదీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆ గోదావరి మాతకి నమస్కారం చేసి పుష్కర స్నానం చేస్తే, ఆ పుష్కర స్నానంలో ఈ బృహస్పతి మంత్రాన్ని చదివితే సర్వోత్తమ ఫలం. బృహస్పతే సురాధ్యక్ష సర్వదేవ నమస్కృత ఇదమర్ఘ్యం ప్రదాస్యామి సంగృహాణ మహామతే. శ్రీ దేవగురు సార్ధత్రికోటి దేవతా సహిత పుష్కర తీర్థరాజ సహిత బృహస్పతయే నమః. బృహస్పతి గారి వల్లే కదండి మనకి ఈ గోదావరి నదికి ఈ సంవత్సరం సింహరాశిలో బృహస్పతి ఉండటం ద్వారా పుష్కరాలు వచ్చినాయి. కాబట్టి ఈ పుష్కరాలు రావటానికి కారకుడైన మూల గ్రహము బృహస్పతి. ఆయన్ని ఈ పుష్కర సమయాల్లో విశేషంగా స్మరించి దానం ఇవ్వటం మంచిది. విశేష దానాలని పరిశీలన చేసినట్లయితే అష్టమే గంధ కాష్టంచ పుష్పమాల ఆర్ద్రకానిచ, అల్లము పుష్పమాలికలు గంధకాష్టము చందనపు ముక్క దానం చేస్తే మంచిది. లేదా పండితులకి సుగంధ ద్రవ్యాలని సమర్పిస్తే మంచిది. అలా చేస్తే విశేషమైన ఫలం. రేపు ఆచరించాల్సినటువంటి దానాలలో ప్రధానంగా 9వ రోజు చేసే దానాన్ని చూస్తే శ్రాద్ధం పిండంచ నవమే దాసీం కన్యాం ప్రయత్నతః. పుష్కరాల్లో ఏ రోజున పిండ ప్రదానం చేసినా విశేషమైన పుణ్యం. రేపటి రోజున అన్నం పిండం కానీ సత్తు పిండం అంటే బియ్య పిండితో చేసినటువంటి చిన్న పిండం అయినా సరే పితృదేవతల్ని స్మరించి పండితులకి ఇస్తే శ్రాద్ధ పిండం అవుతుంది. శ్రద్ధగా చేయటమే శ్రాద్ధం. ఎక్కడ శ్రద్ధ ఉన్నా లేకపోయినా పితృదేవతల పేర్లు చెప్పి ఇచ్చేటటువంటి దానం పిండ ప్రదానం. ఈ పిండ ప్రదానం పిండానికి ఇచ్చే దానికే ప్రధానం అని పేరు. జాగ్రత్తగా శ్రద్ధగా ఆయన ఈ 9వ రోజు నాడు తప్పనిసరిగా పిండ ప్రదానం చెయ్యాలి. విధి విధానంతో చేసినా చేయకపోయినా పిండాన్ని తీసుకొని కొద్దిగా బియ్య పిండిని అలా ఉండలాగా చేసి, పిండము అంటే మన తండ్రి గారికి ఇచ్చేటటువంటి పిండమే కాదండి. తాత ముత్తాతలు ఇంకా వాళ్ళ తాతలు కొంతమంది స్వర్గలోకంలో ఉండలేనటువంటి పరిస్థితి ఉంటుందిట. నరకాత్ ఉత్తీర్య శాశ్వత స్వర్గలోక పుణ్యలోక ఫలావాప్త్యర్థం నవమ దివసే పుష్కరకాలే పిండ ప్రదానం కరిష్యే. ఈ పిండాన్ని దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఈ శ్లోకాన్ని మనసులో స్మరించుకుంటే మంచిది. త్రైలోక్య పావనం దివ్యం పితॄణాం ముక్తిదాయకం మహావిష్ణో ప్రీతికరం కన్యాదానం దదామ్యహం. మనస్సంకల్పేన మహావిష్ణు ప్రీతిం తుభ్యమహం కన్యాదానం తత్ప్రత్యామ్నాయం యథాశక్తి హిరణ్యం తుభ్యమహం సంప్రదదేన మమ అని పండితులకి దానం చేస్తే విశేషమైన పుణ్యం లభిస్తుంది. పితృదేవతానుగ్రహం వల్ల సంతానంతో కూడినటువంటి మంచి పేరు కలిగిన సంతానం మనకి కలుగుతుంది. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గోదావరి పుష్కరాలు సంప్రదాయాలు అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గోదావరి నదికి పుష్కరాలు వచ్చిన శుభతరుణంలో గోదావరి నదిలో పుష్కర స్నానం ఆచరించిన తర్వాత ఎటువంటి నియమాలతో, ఎటువంటి విధి విధానాలతో తర్పణాలను విడిచిపెట్టాలో పరిశీలిద్దాం. ఎవరైనా సరే గోదావరి నదిలో పుష్కర స్నానం ఆచరించిన తర్వాత దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ధర్మశాస్త్రంలో బ్రహ్మ,
విష్ణుశ్చ రుద్రశ్చ ఇంద్రద్యా సర్వదేవతాః పితరో ఋషయశ్చైవ తత్రైవ నివసంతి అని చెప్పారు. అంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, ఇంద్రాది దేవతలతో పాటుగా ఋషులు, పితృదేవతలు కూడా గోదావరి నదిలో పుష్కర సమయంలో అక్కడ ఉంటారు. మన జన్మకు కారణమైనటువంటి పితృదేవతలకు, సృష్టికి కారణమైనటువంటి దేవతలకు, విజ్ఞానాన్ని అందించినటువంటి ఋషులకు ప్రత్యేకమైన విధి విధానాలతో తర్పణాలు ఇచ్చినట్లయితే వాళ్ళ అనుగ్రహం ద్వారా ఇహలోకంలో సర్వ సుఖాలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఎవరైనా సరే తర్పణాలు విడిచిపెడుతున్నటువంటి తరుణంలో ఋషులకు కానీ, దేవతలకు కానీ, పితృదేవతలకు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలను పాటించి తర్పణాలు విడిచిపెట్టాలి. చిటికిన వేలు చివరలో కాయ తీర్థం అని ఉంటుంది. మనకి వేళ్ల చివరలో దైవ తీర్థం అని ఉంటుంది. చూపుడు వేలు, బొటన వేలు, ఈ రెండు వేళ్ల మధ్యలో పితృతీర్థం అని ఉంటుంది. ఋషులకు తర్పణం విడిచిపెట్టేటప్పుడు కాయ తీర్థం ఇవ్వాలి. అంటే ఋషులను స్మరించుకుంటూ మనం తర్పణాలు ఇస్తున్నప్పుడు ఈ చిటికిన వేలు మొదట్లో నీళ్లు అలా విడిచిపెట్టాలి. అలా కాయ తీర్థం ఇవ్వాలి. ఇలా ఇస్తే ఋషులు సంతోషించి చక్కటి శుభ ఫలితాలు కలిగింపజేస్తారు. అలాగే దేవతలను స్మరించుకుంటూ తర్పణాలను విడిచిపెట్టేటప్పుడు నీళ్లను వేళ్ల చివరలుగా వదిలిపెడుతూ తర్పణాలు ఇవ్వాలి. అంటే దైవ తీర్థం ఇవ్వాలి. అలా ఇస్తే దేవతలందరి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా పితృదేవతలను స్మరించుకుంటూ పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టేటప్పుడు చూపుడు వేలు, బొటన వేలు, ఈ రెండు వేళ్ల మధ్యలో నుంచి నీళ్లు విడిచిపెట్టి తర్పణం ఇవ్వాలి. దీన్ని పితృతీర్థము అంటారు. అలా ఇచ్చినట్లయితే పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. దేవతలకు ఒకసారి, ఋషులకు 2 సార్లు, పితృదేవతలకు 3 సార్లు తర్పణాలను విడిచిపెట్టాలి. అలాగే తర్పణాలు ఇచ్చేటప్పుడు దేవతలకి, ఋషులకు అక్షింతలు కలిపినటువంటి నీటితో తర్పణాలు ఇవ్వాలని, పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటప్పుడు నువ్వులు, గంధము కలిపినటువంటి నీటితో తర్పణాలు ఇవ్వాలని పద్మపురాణంలో మనకు వర్ణించడం జరిగింది. అందువల్ల పద్మపురాణంలో చెప్పబడిన విధంగా దేవతలను, ఋషులను స్మరించుకుంటూ వాళ్లకు తర్పణాలు ఇచ్చేటప్పుడు అక్షింతలు కలిపినటువంటి నీటిని విడిచిపెట్టండి. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటప్పుడు నువ్వులు, గంధం కలిపినటువంటి నీటితో తర్పణాలను విడిచిపెట్టండి. అలాగే పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటప్పుడు దక్షిణం దిక్కు వైపు తిరిగి ఎడమ కాలిని మడిచి తర్పణం ఇవ్వాలి. దేవతలకు, ఋషులకు తర్పణం ఇచ్చేటప్పుడు కుడికాలు మడిచి తర్పణాన్ని విడిచిపెట్టాలి. ఇలా తర్పణాలు ఇచ్చినట్లయితే పితృదేవతలందరి యొక్క అనుగ్రహం ద్వారా ధనధాన్య సంపదలను పొందవచ్చని, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చని, సకల బాధలను తొలగింపజేసుకోవచ్చని మార్కండేయ పురాణంలో మనకు వర్ణించటం జరిగింది. అందువల్ల మార్కండేయ పురాణంలో చెప్పబడిన విధంగా, పద్మపురాణంలో చెప్పబడిన విధంగా ప్రత్యేకమైన విధి విధానాలతో గోదావరి నదిలో స్నానాన్ని ఆచరించిన తర్వాత దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తప్పనిసరిగా తర్పణాలు విడిచిపెట్టాలి. అలాగే తర్పణాలు విడిచిపెట్టేటప్పుడు తప్పనిసరిగా ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం జగత్తృప్యతు ఇతి బ్రువన్ అని అనుకోవాలి. అంటే సృష్టిలో చీమ నుంచి బ్రహ్మ వరకు ఉన్నటువంటి అన్ని రకాలైన జీవులకు, అందరి ప్రాణులకు కూడా ఈ తర్పణం ఆనందాన్ని కలిగింపజేయాలి అని ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థం. అందువల్ల ఎవరు తర్పణం విడిచిపెడుతున్నా ఆ తర్పణానికి సంబంధించిన ప్రత్యేకమైన శ్లోకం తెలియకపోయినప్పటికీ ఆ బ్రహ్మస్తంభ పర్యంతం జగత్తృప్యతు ఇతి బ్రువన్ అని అనుకున్నట్లయితే తర్పణాల ద్వారా అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను పొంది అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు, చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే జన్మాంతరాలలో చేసినటువంటి పాపాలను పటాపంచలు చేసుకోవటం కోసం, సర్వ పాపాలను నశింపజేసుకొని అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం కోసం గోదావరి పుష్కరాల సమయంలో దేవతలకు కానీ, ఋషులకు కానీ, పితృదేవతలకు కానీ తర్పణాలు ఇచ్చేటప్పుడు యన్మయా దురితం తోయం శారీర మన సంయుతం తస్య పాప విశుద్ధ్యర్థం యక్ష్మాణం తర్పయామ్యహం అనే శ్లోకాన్ని చదువుకోండి. అలా చదువుకున్నట్లయితే శరీరంతో కానీ, మనస్సుతో కానీ, వాక్కుతో కానీ ఎలాంటి పాపాలు చేసినా సరే ఆ పాపాలన్నీ నశించబడి పాపాల వల్ల కలిగే వ్యాధుల నుండి బయటపడి
చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలాగే పురుషులు ప్రత్యేకంగా తర్పణాలు ఇస్తున్నటువంటి తరుణంలో తడి వస్త్రంతో తర్పణాలు విడిచిపెట్టాలి. తడి వస్త్రంతో అంటే వస్త్రాన్ని పిండకుండా తర్పణాలు విడిచిపెట్టినట్లయితే సంతానం లేని వాళ్లకు కూడా సద్గతులు కలుగుతాయని, అందువల్ల పుష్కర గోదావరి నదీమ తల్లిలో స్నానాన్ని ఆచరించిన తర్వాత తడి వస్త్రాలతోనే తర్పణాన్ని విడిచిపెట్టినట్లయితే అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తోంది. ఈ విధి విధానాలన్నీ పాటిస్తూ ఋషులను స్మరించుకుంటూ చిటికెన వేలు మొదట్లో నీళ్లు విడిచిపెడుతూ తర్పణం ఇవ్వండి. దేవతలను స్మరించుకుంటూ అన్ని వేళ చివర్లా నీళ్లు విడిచిపెడుతూ తర్పణం ఇవ్వండి. మీ పితృదేవతలను స్మరించుకుంటూ చూపుడు వేలు బొటన వేలు ఈ మధ్య భాగంలో నీళ్లు విడిచిపెడుతూ తర్పణం ఇవ్వండి. ఇలా తర్పణాలను ప్రత్యేకమైన నియమాలు అనుసరిస్తూ ఇచ్చినట్లయితే చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. సర్వం శ్రీ పుష్కర గోదావరీదేవి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజ సిద్ధంగా ఏ దిశలో ఉంటే మంచి సత్ఫలితాన్ని కలుగుతుంది అనేటువంటి విషయం వాస్తుశాస్త్రంలో అందరికీ కూడా అవగాహన ఉండటం మంచిదే. కానీ ఒక్కొక్క వ్యక్తికి ఆయా దిశల యొక్క ప్రభావంతో పాటు అతని పేరులో పెన్నెదిరిచ్చా కూడాను ఐశ్వర్యం కలిసి వస్తూనే ఉంటుంది. ఉత్తర దిశలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువగా ఐశ్వర్యకారకాన్ని అనుభవిస్తారు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. ఎందుచేత అని చెప్పేసి మనం గనక ఆలోచన చేసినట్లయితే ఉత్తర స్థానం కుబేర స్థానం కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా లోపలికి వచ్చేటట్టుగా ఉండాలి. కాబట్టి ఉత్తర వాకిళ్ళు నిర్మాణం చేసుకునేటువంటి వాళ్ళు ఉత్తర ఈశాన్యం నుంచి లోపలికి ప్రవేశిస్తారు, లేక ఉత్తర మధ్య భాగం నుంచి లోపలికి ప్రవేశిస్తారు. అదే ఉత్తర వాయువు నుంచి లోపలికి ప్రవేశిస్తే వారికి అరిష్టాలు సంభవిస్తాయి అనే విషయం వాస్తుశాస్త్రంలో ముఖ్యమైనటువంటి విషయం. వాయువ్య నడక పనికి రాదు ఉత్తర దిశలో రోడ్డు ఉన్నటువంటి వారికి. ఉత్తర దిశలో రోడ్డు ఉన్నటువంటి వాళ్ళు మధ్య నుంచి కానీ లేక ఈశాన్య మూల నుంచి కానీ నడక ప్రారంభిస్తే చాలా మంచిది లోపలికి రావడానికి. అది కూడాను ఉత్తర ఈశాన్యం పెద్ద గేటు ఉంచి మధ్య భాగంలో చిన్న గేటు ఉంచితే అతను పొదుపుగా వ్యవహరిస్తూ జీవన గమనాన్ని చాలా చక్కగా సాగిస్తాడు అని కూడా చెప్పవచ్చు. ఉత్తర ఫేసింగ్ ఉన్నటువంటి వారికి పడమర దిక్కులో కూడా రోడ్డు ఉన్నప్పుడు ఉత్తర వాయువ్యం అవుతుంది ఆ యొక్క ఇంటి స్థల నిర్మాణం. ఉత్తర వాయువ్య బిట్టుగా దాన్ని చెప్పడం జరుగుతుంది పడమర రోడ్డు ఉత్తర రోడ్డు ఉన్నప్పుడు. అయితే ఇలా నిర్మాణం చేసుకునేటువంటి వాళ్ళు పడమర వైపు కూడాను వాకిళ్ళు పెట్టి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టుకోవడంలో తప్పు లేదు. ఇలా గనక ఉన్న ఇంటి వారికి పడమర దిశలో సింహద్వారం ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుందని కూడా శాస్త్రంలో చెప్పారు. అయితే ఉత్తరం కన్నా అన్నప్పుడు ఉత్తరం వైపు నడకే సర్వే సర్వత్రా కూడా శుభదాయకం అని చెప్పక తప్పదు. మనం ఇంట్లో బీరువాలు పెట్టుకునేటప్పుడు కూడా చాలామంది నైరుతి మూల బరువు కదండి అక్కడే బీరువా ఉంచుతాం అంటారు. కానీ ఈ ఉత్తర దిశలో లోపలికి ప్రవేశించేటువంటి వాళ్ళు తమ ఇంటి నైరుతి మూల గదిలో ఉత్తరపు గోడను ఆనించకుండా బీరువాను దక్షిణం చూస్తూ పెడితే ఆ ఇంట్లో సిరులు కురుస్తాయి అని కూడా చెప్పవచ్చు. అలాగే ఒక పెట్టె ఆకృతిలో చాలా చక్కగా నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టవచ్చు. 100 అడుగుల స్థలంలోనే చక్కటి భవంతి నిర్మాణం చేసుకోవచ్చు. అంతేకాకుండా చూసేవారికి చాలా పెద్ద భవనంలాగా అనిపిస్తుంది. ఆ ఇంట్లోకి ప్రవేశించగానే మానసిక శాంతి చాలా చక్కగా కలిగి తీరుతుంది. 100 అడుగుల స్థలంలో ఉత్తరం వైపు నిర్మాణం చేసినటువంటి వాళ్ళు పైపైనగా నిర్మాణం చేసుకుంటూ పోతారు. మేడమెట్లు వాయువ్య నుంచి కట్టుకుంటారు. చాలా చక్కగా పై మెట్టు వరకు కూడా వాయువ్య మెట్లు అట్లా ఉంటాయి. తర్వాత తూర్పు దిశగా నడిచేటువంటి విధి విధానం కలిగి ఉంటారు. పై భాగంలో చక్కగా ఇంటి యజమాని భార్య పిల్లలతో సుఖజీవనాన్ని గడుపుతూ కింది భాగంలో వృత్తి వ్యాపారాల్ని నిర్వహించడానికి కూడా ఆస్కారం అత్యధికంగానే కనిపిస్తుంది.
ఇంటి ప్రాంగణంలో చెట్లు వేసుకోవడానికి అంత చక్కటి స్థలం లేనప్పుడు మాత్రమే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇంటి బయట స్థలంలో చిన్న చిన్న చెట్లు నిర్మాణాత్మకంగా పెంచుకొని ఇంటికి మరింత శోభను చేకూర్చడానికి కూడా ఆస్కారాలు అత్యధికంగానే కనిపిస్తాయి. అలాగే పడమర వైపు నిర్మాణం చేసేటువంటి ప్రతి వ్యక్తి గమనించవలసింది, పడమర దిశలో ఇంటి నిర్మాణం చేసినప్పుడు ఇంటిపైన ఇళ్ళు నిర్మాణం చేయటం సర్వే సర్వత్రా శుభదాయకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఈ ఉత్తర దిశ వైపు రోడ్డు ఉండి నిర్మాణం చేసుకున్న వాళ్ళు ఇంటిని ఆనుకొని తూర్పు వైపు నిర్మాణం చేసినటువంటి స్థలంలో వ్యక్తి ఈ ఇంటికన్నా ఎత్తుగా ఇళ్ళు కట్టినట్లయితే ఈ ఉత్తరం వైపు ఉన్నటువంటి ఇంటి యజమానికి కొద్దిగా అస్వస్థత చేకూరటానికి ఆస్కారం ఉంది. అందుచేత ఈ యొక్క ఉత్తరం వైపు ఇల్లు నిర్మాణం చేసిన వ్యక్తి తూర్పు వైపు ఖాళీ స్థలాన్ని ఎక్కువగా ఉంచే విధానంగా ఇల్లు నిర్మాణం చేసుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. ఒకవేళ తూర్పు దిశలో ఉన్నటువంటి పరాయి వ్యక్తులు ఇంటి నిర్మాణం బాగా పెంచినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం ఈ ఇంటిపైన పడదు. అలాగే పడమర వైపు బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్ కనుక కట్టుకున్నటువంటి వ్యక్తి, ఉత్తర దిశలో రోడ్డు ఉన్నటువంటి వ్యక్తి పడమర దిశలో ఇల్లు ఎత్తుగా కట్టిన ఉన్నట్లయితే ఈ ఉత్తర దిశలో నివసించే వ్యక్తికి అభివృద్ధికరమైన ప్రభావం ఏర్పడుతుంది. అలాగే దక్షిణం వైపు విపరీతమైనటువంటి బిల్డింగ్స్ దాదాపు 10 అంతస్తులు గట్టి కనుక ఉండి ఇతను ఉత్తర రోడ్డు వైపు కనుక నిర్మాణం చేసుకొని కనుక చక్కగా జీవించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అంటే ఎత్తుల యొక్క ప్రభావం ఇక్కడ మనం గమనించాలి. అలాగే ఈ ఉత్తర దిశలో ఉన్నటువంటి రోడ్డు సరాసరి ఆ తూర్పు వైపుకు పయనిస్తూ అక్కడ ఎండింగ్ అయినట్లయితే పడమర వైపు రోడ్డు ఉండి పడమర నుంచి రోడ్డు వచ్చి ఈయన యొక్క ఇంటికి వాయువ్యంలో కొద్దిగా తగిలిన లేక ఆ యొక్క ఉత్తర దిశ వైపు నుంచి వచ్చేటువంటి రోడ్డు ఈశాన్యం నుంచి ఇట్లా పడమర వైపుకు పోయేటువంటి రోడ్డు ఈయన యొక్క ఈశాన్య శైలిని తగిలిన ఇతనికి ఐశ్వర్యమే. ఇంతటి సూత్ర ప్రాతిపదికలు ఉత్తర దిశ అదృష్టాన్ని ప్రసాదిస్తుందని చెప్పడంలో ఈ విషయాలు గ్రహించాలి. పుష్కర స్నానం పరమ పుణ్య స్నానం. ఆ స్నానానికి దంపతులతో సహా వెళ్ళి 3 సార్లు మునక వేసి యక్షతర్పణం చేసిన తరువాత బ్రాహ్మణోత్తమకి దానాలు చేయాలి. మీకు ఇష్టం వచ్చినటువంటి దానం కొద్దిగా చేసినా కోటి జన్మల సుకృత పుణ్యఫలం లభ్యపడుతుంది. అన్నిటికన్నా మించిన దానం అన్నదానం. అన్నదాత సుఖీభవ అని చెప్పేసి శాస్త్రం. మీరు మీ ఇంటి వద్ద కూడా ఈ పుష్కర సమయంలో మీకు తోచిన చందాన అన్నదానం గనక చేసినట్లయితే, కడు బీదలకు దాన సంతర్పణాదులు నిర్వహించినట్లయితే విశిష్టవంతమైనటువంటి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి తీరేందుకు పుష్కరుడితో కూడినటువంటి 3 కోటి దేవతలు కూడా మీ గృహానికి యోగాన్ని కలిగింపచేస్తారు. మీరు చేసేటువంటి అన్నదాన ఫలితం కోటి జన్మల పాపాలను పటాపంచలు చేస్తుంది. అందుకే పుష్కర సమయంలో చేసే కించిత్తు దానమైన అత్యధిక అభివృద్ధిని మీకు ప్రసాదిస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. కాబట్టి మీరు గృహం వద్ద కూడాను అన్నదానాదులు అనేటువంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు ఈ పుష్కర సమయంలో. అలాగే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో కూడా మీకు తోచిన వలచిన అన్నదాన ప్రక్రియను గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా మీ జీవన ఝరిలో లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలతో పాటుగా అనుగ్రహ తత్వంలో గోదావరి మాత యొక్క చక్కటి విశిష్టవంతమైనటువంటి ఆ శక్తి పుంజాల ప్రభావం మీ గృహానికి
సమస్త సౌఖ్యాల్ని కూడాను ప్రసాదింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు.